రైట్, మరో లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 5వ లిస్టును విడుదల చేసింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని స్థానాల పేర్లు కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక తిరుపతికి సంబంధించి వరప్రసాద్ పేరును ఖరారు చేశారు. నరసాపురంకి సంబంధించి శ్రీనివాస వర్మ పేరును ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం నరసాపురం లోక్సభ స్థానం గురించి మాట్లాడుకుంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు కూటమి తరపున తాను పోటీ చేస్తానంటూ కూడా ఆయన గత నుంచి కూడా చాలా ఘంటాపదంగా చెప్తూ వచ్చారు. అయితే అక్కడ ఆయనకి టికెట్ మాత్రం కూటమి నుంచి రానటువంటి పరిస్థితి. ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. భారతీయ జనతా పార్టీ ఆయనకు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఆయనకు సీట్ ఇవ్వలేదు, వేరే వ్యక్తికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు, అలాగే వరంగల్ నుంచి ఆరూరి రమేష్కి స్థానాన్ని కేటాయించింది. ఆరూరి రమేష్ కూడా ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇంకా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సీఎం రమేష్కేమో అనకాపల్లి స్థానం అయితే ఖరారైందనే చెప్పుకోవచ్చు. అనకాపల్లి స్థానం నుంచి కూడా బీజేపీ నుంచి తీవ్ర పోటీ మనం చూసాం. దాదాపుగా ఎంపీ జీవీఎల్ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. పురంధరేశ్వర్ కూడా అదే స్థానానికి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఇక సీఎం రమేష్ తన పట్టునైతే నిలుపుకున్నారనే చెప్పుకోవచ్చు. సీఎం రమేష్ అయితే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి నుంచి అయితే పురంధరేశ్వరి ఎన్నికల బరిలో నిలబడుతున్నారనే చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ 5వ లిస్టును ప్రకటించింది. అరకుకు కొత్తపల్లి గీత, రాజంపేటకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలోకి దిగుతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా 2 స్థానాలకు అభ్యర్థులను కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, భారతీయ జనతా పార్టీ 5వ లిస్ట్ రిలీజ్ అయింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల స్థానాలు ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? భారతీయ జనతా పార్టీ 5వ లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించినటువంటి 2 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక తిరుపతి నుంచి వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు. నరసాపురం నుంచి శ్రీనివాస వర్మకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అయితే పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ 5వ జాబితా రిలీజ్ చేశారు. ఇక బీజేపీ 5వ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి 2 అభ్యర్థులకైతే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి కీలక స్థానాలకు అభ్యర్థులను అయితే ప్రకటించారు. ముఖ్యంగా రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా బరిలో నిలుస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురంధరేశ్వర్ అయితే అటు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి అయితే సీఎం రమేష్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. తొలుత ఈ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుందంటూ కూడా అందరూ అనుకున్నారు. జనసేన నుంచి ఇటు మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారని అనుకున్నారు. అందుకు తగ్గట్టు ఆయన అక్కడ ఏర్పాట్లు కూడా చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. లేదంటే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారనే పేరు వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ కూటమిలో జాయిన్ అయిన తర్వాత ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ నుంచి కూడా 2 స్థానాలకు భారతీయ జనతా పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ 5వ జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. బీజేపీ మరొకసారి దేశవ్యాప్తంగా పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో తన 5వ జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 15 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తాజాగా ఖమ్మంతో పాటు మరొకవైపు వరంగల్, ఈ 2 కూడా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఈ 5వ జాబితాలో బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. వరంగల్ కు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఆరూరు రమేష్ కి ఆ టికెట్ ని కేటాయించడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి ఆరూరు రమేష్ కి ఆ టికెట్ ని కేటాయించినటువంటి పరిస్థితి. మరొకవైపు ఖమ్మంకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా జలగం వెంకట్రావుకి ఆ టికెట్ కేటాయిస్తారంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ ఆ టికెట్ తాండ్రా వినోద్ రావు అనేటటువంటి అభ్యర్థికి ఆ టికెట్ బీజేపీ అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలకి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్, మరొకవైపు బీజేపీ, 2 పార్టీలు మాత్రమే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ. రైట్. ఆంధ్రప్రదేశ్లోని స్థానాలకు సంబంధించి ఈ 5వ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థుల లిస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్. మొత్తం మీద బీజేపీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థులను బీజేపీ పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజమండ్రికి పురంధేశ్వరి, అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీతతో పాటు రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతికి వరప్రసాద్, నరసాపురంకి శ్రీనివాస వర్మ పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో రాయలసీమ నుంచి రాజంపేట పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. అలాగే తిరుపతికి సంబంధించి వరప్రసాద్, అంటే ఆయన నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన బీజేపీకి సంబంధించినటువంటి నేతలతోటి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బీజేపీలో చేరినటువంటి మరికొద్ది సేపటికే జాబితా విడుదలైంది. ఆ జాబితాలో ఆయన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని ప్రస్తుతానికి బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే నరసాపురానికి సంబంధించి మొదటి నుంచి కూడా అక్కడ ట్రిబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి ఆశించారు. అయితే ప్రస్తుతానికి దాన్ని శ్రీనివాస వర్మకి కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోపక్క సీఎం రమేష్ మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కూడా ప్రస్తుతానికి సీట్ని కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా ఈ అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారనే దాని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తానికి బీజేపీ అధిష్టానం ప్రస్తుతానికి ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించింది. అయితే ఇక్కడ కొన్ని విచిత్రాలు చూడవచ్చు మనం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున బరిలో నిలిపితే, ఆయన తమ్ముడైనటువంటి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి టీడీపీ తరఫున ఆయన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే బీజేపీ పార్లమెంట్ కి సంబంధించిన స్థానాలను ప్రకటించింది. సో ఇక అసెంబ్లీకి సంబంధించిన స్థానాల మీద ఇంకా ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.